విశాఖలో కాలుష్య నివారణ చర్యలు సముద్ర కాలుష్యం నివారణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్కే బీచ్, రుషికొండ ప్రాంతాల్లో సముద్ర కాలుష్యాన్ని నివారించేందుకు 330 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టారు. 18 నెలల్లో వాటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నట్లు ఎంపీ శ్రీభరత్ ఈటీవీ ముఖాముఖిలో చెప్పారు. వివిధ కంపెనీల రాకతో పాటు పర్యాటకంగానూ అభివృద్ధి చేసి వేలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తామంటున్న ఎంపీ శ్రీభరత్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. విశాఖ నగరాన్ని పర్యావరణ పరంగానూ పర్యాటకంగానూ అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్. కాలుష్య పరంగా విశాఖ నగరానికి చాలా సూచికలు చూపిస్తున్నాయి. ఎలా దీన్ని ఈ సమస్యను ఎలా అధిగమించాలనుకుంటున్నారు, ఏమంటారు? మన దగ్గర వెహికల్స్ కన్నా ఎక్కువ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇస్ ద ప్రాబ్లం అండి. ఇక్కడ హెచ్పిసిఎల్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, వైజాగ్ పోర్ట్ ఉంది. బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది బ్లాక్ సూట్ ఆర్ డస్ట్, అండ్ ఇది కోల్ నుంచి ఐరన్ ఓర్ నుంచి వస్తుంది. మూలపేట పోర్ట్ ఇవాళ శ్రీకాకుళం దగ్గర డెవలప్ అయ్యేది. అక్కడ అది ఒక సిటీ కాదు, అక్కడ అంత పాపులేషన్ డెన్సిటీ లేదు. సో బల్క్ కార్గో అక్కడికి మూవ్ చేసి ఇక్కడ కంటైనర్ ట్రాఫిక్ మనం పెంచుకుంటే అట్లాంటి పొల్యూషన్ మనకి పెద్ద ఎత్తున తగ్గిపోతే సిటిజన్స్కి నా ఇంటి దగ్గర నల్లగా ఇక్కడ డస్ట్ వస్తుంది అనేది ఆల్మోస్ట్ 90-95% పోతుంది. సో దట్ ఈస్ ద డైరెక్షన్ అండి, విల్ డూ ఇట్. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలా పర్యాటకంగా అభివృద్ధి చేస్తారు? భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర మనకి ఒబ్రాయ్ హోటల్ 40 acresలో, మేఫేరు, అది కాకుండా ఎగ్జిస్టింగ్ సన్ రైజ్ రిసార్ట్స్ అక్కడ ఉన్నాయి. కిందకి వస్తే సిటీలో మనకి మ్యారియట్, వెస్టిన్, 2 తాజ్లు, ఐటీసీ, చాలా హోటల్స్ వస్తున్నాయి. కన్వెన్షన్ సెంటర్స్, రెస్టారెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. So and recently we had announced that piloting the beach shacks over here, beach tourism, water sports. All of this we want to develop andi. అండ్ ఈ బీచెస్ దగ్గర కూడా ఏంటి అంటే డ్రైన్స్ వల్ల కొంత మురికి నీళ్ళు లేకపోతే వేస్ట్ వస్తుంది అనేది. సో డ్రైన్ ప్రాజెక్ట్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 20 డ్రైన్స్ వేర్ ట్రీటింగ్, అండ్ ఏ ఫిజికల్ డెబ్రీ, డర్టీ వాటర్ సముద్రం లోపలికి వెళ్లకుండా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళి క్లీన్ వాటర్ మాత్రమే సముద్రం లోపలికి వెళ్ళాలనే దాంట్లో ఇవాళ పనిచేస్తున్నాము. అది కూడా ఇంకో 15 to 18 monthsలో పూర్తయిపోతుంది. ప్రధానంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఐటీ ఏ ప్రాంతాలకు మంచినీరు ఇవ్వాల్సిన అవసరం, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? పోలవరం టార్గెట్ ఈజ్ ఎర్లీ 2028, అది పూర్తయిపోతుంది. పూర్తయిపోయిన తర్వాత ఇవాళ మన రిక్వైర్మెంట్ 500 million liters per day ఉంటే పోలవరం పూర్తయిన తర్వాత మనకి 2110 MLD వాటర్ వస్తుంది. అండ్ అది 2.5 yearsలో వచ్చేస్తుంది. మనకి ఈవెన్ 2040 ఫోర్కాస్ట్ చూసినా సరే మనకి 500 MLD వాటర్ ఎక్కువ ఉండబోతుంది. వ్యవసాయానికి, పారిశ్రామిక, తాగునీరు అన్ని కలిపినా సరే వీ విల్ హ్యావ్ 500 MLD ఎక్స్ట్రా. సో వాటర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లం. ఇవాళ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు లెఫ్ట్ కెనాల్లో ₹1 ఖర్చు పెట్టకపోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకపోవడం వల్ల న్యాచురల్గా వచ్చే వాటర్ కూడా మనకి అంత రావలేదు. అందుకే సమ్మర్లో కొంత వాటర్ షార్టేజెస్ రావడం అనేది విశాఖ వాసులు అది వైసీపీ నాయకుల్ని ప్రశ్నించాలి. ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా అది పూర్తి చేసి వాటర్ షార్టేజ్ ఏమాత్రం లేకుండా వీఆర్ గోయింగ్ టు డూ. గాజువాక నుంచి ఈ ప్రాంతాలు తీసుకుంటే రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఎలా దీన్ని అరికట్టాలనుకుంటున్నారు? ఎలా వీటిని తగ్గించాలి? కొత్త రోడ్లు కానీ, బీచ్ రోడ్లు కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లం అండి. అండ్ రాత్రిపూట డిసిప్లిన్ కూడా చాలా మందిలో లేదు. ఓవర్ స్పీడింగ్ చేయడము, బ్లైండ్ స్పాట్స్లో వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోవడము, దానివల్ల చాలామంది అమాయకులు బలైపోతున్నారు. వీఆర్ నౌ వర్కింగ్ ఆన్ అ స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్. లాస్ట్ 1 year నుంచి ఐ హ్యావ్ బిన్ పుషింగ్ దిస్. అండ్ దీనివల్ల అబౌట్ 110 junctions, మేజర్ స్ట్రెచెస్ ఓవర్ స్పీడ్ అయ్యే దగ్గర we're putting smart traffic cameras. All incident violations will be done. ఇంకా మనిషి అవసరం లేదు. 24 hours మానిటరింగ్ ఉండబోతుంది. ఆర్ఏ స్ట్రెచెస్లో ఓవర్ స్పీడింగు, ట్రిపుల్ రైడింగు, ర్యాష్ డ్రైవింగు, రాంగ్ వే డ్రైవింగు ఎప్పుడైతే ఇది ఇంప్లిమెంట్ అవుతుందో day 1 మార్పు ఉండకపోయినా 3 నెలలు 6 నెలల తర్వాత అందరికి అర్థమైపోతుంది. నేను ఓవర్ స్పీడ్ చేస్తే నాకు చలాన్ వస్తుంది, ఎక్కువ చలాన్లు వస్తే నా వెహికల్ సీజ్ అవుతుంది. సో అప్పుడు బిహేవియర్ మారిపోతుంది, బాధ్యత అనేది సమాజంలో పెరుగుతుంది. అది ఒకవైపు అయితే, ఇంకోవైపు మేజర్ జంక్షన్స్లో మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మనం డెవలప్ చేయాలి. ఇవాళ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ వేర్ వీ కెన్ డూ. కొన్ని స్ట్రెచెస్ వీఆర్ గోయింగ్ టు డూ సూనర్, కొన్ని స్ట్రెచెస్ ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ వేర్ షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు పెట్టేయడము, లేకపోతే బ్యారికేడ్స్ పెట్టి మనం ఇవాళ కంట్రోల్ చేస్తున్నాము. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్. మీరు ఎన్నికల సమయంలో కూడా ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టారు. ఈ మధ్యన కూడా ఉద్యోగోపాధి అవకాశాలు పెంచడం కోసం చేశారు. ఇందులో భాగంగా ఐటీ పరమైనటువంటి సంస్థలు ఎన్ని వచ్చేది? గతంలో కూడా మీరు చెప్పారు చాలా సంస్థలు విశాఖ రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఏమంటారు? అంటే
చిన్న కంపెనీలు చాలా నాకు పేర్లు గుర్తులేవండి, బట్ మేజర్ కంపెనీస్ యూ నో దట్ కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, దీస్ ఆర్ ఆల్ కంపెనీస్ దట్ ఆర్ కమింగ్ అండ్ టేకింగ్ 20-25 acre క్యాంపసెస్. అండ్ ఈచ్ క్యాంపస్లో మనకి 10-15 వేల మంది ఎంప్లాయీస్ జస్ట్ ఇన్ సింగిల్ క్యాంపస్. స్మాలర్ కంపెనీస్ ఏంటంటే 200, 500, 1000 అని కూడా చాలా కంపెనీస్ వచ్చినాయి. ఓవరాల్ మీరు చూసుకుంటే ఇవాళ ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయిన ప్రాజెక్ట్స్కే అవి ఆపరేషనల్ అయితే వీ విల్ హ్యావ్ అబౌట్ 1 lakh జాబ్స్ గ్రౌండ్ అయిపోయినాయి. అంటే ఆల్రెడీ వాళ్ళు భూమి పూజలు చేసేసి మనం అటెండ్ అయ్యి చేసినాయి. ఇంకా క్యాబినెట్లో ఉన్నాయి అన్నీ చేసుకుంటే మినిమం అనదర్ 2-2.5 lakh జాబ్స్ వస్తాయండి. ఇప్పటికే ఐటీఏఏ పరంగా ఉద్యోగ కల్పన దిశగా కూడా అభివృద్ధి చేసినట్టుగా ఎంపీ శ్రీభరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.